హాయ్. రేపుదయం 10 గంటలకి సినిమా ఈ నెల 14న మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ సినిమాలో నటించిన నటీనటులతో మనం ఇప్పుడు ముచ్చటించబోతున్నాం. ఈ సినిమాలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు, వాళ్ళ ఈ సినిమా జర్నీలో ఎటువంటి అనుభూతికి లోనయ్యారు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. యువత యూత్ వయసు. థ్యాంక్ యూ. ఇలా నలుగురిని కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ చేయడం కూడా తొలిసారి నాకు. విడిగా చేయడం, అందులో ఒకళ్ళు ఒక ప్రత్యేకత. మీరు సింగిల్ చేస్తారు కదా, నేను అదే చూసాను. మీలో ఒకళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మీరు సెలెక్టెడ్గా సినిమాలు చేస్తుంటారు బాగా. అట్లా అసలు లేనే లేదు, అది నా ప్రత్యేకత కానే కాదు. అంటే నేను తక్కువ మీ సినిమాలు చూసినవన్నీ కూడా మంచి సినిమా మీరు సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒక భాగం. అవునవును. రేపుదయం 10 గంటలు ఇది చాలా అద్భుతమైన సినిమా. మీకు సరే చెప్తా కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత, ట్రైలర్కి ముందు ఈ సినిమా రేపుదయం 10 గంటల కంటే ఏదో మామూలు ఆర్డినరీ సినిమా ఏదో మామూలుగా అనుకున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మంచి, ఎందుకంటే మాకు తెలుస్తుంది డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దీని స్పందన అనేది. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమైనా ఎటువంటి స్పందన వచ్చింది? చాలా ఎవ్రీబడి లవ్ ద ట్రైలర్ బేసికలీ. అండ్ ఇది ఏదో ఉండబోతుంది అంటే ఇట్స్ థ్రిల్లర్ లాగా దే ఆర్ ఫీలింగ్. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, బట్ ఐ థింక్ సినిమా ఎండ్ అయ్యేసరికి ఇది ఒక హ్యూమానిటీకి సంబంధించిన స్టోరీ అని కూడా అనిపిస్తుంది నాకు తెలిసి ఆడియన్స్. ఈ సినిమా అనుకోకుండా తెరపైకి వచ్చింది. అవును, ముందు నుంచి ఒక హైప్ కానీ ఒక పబ్లిసిటీ కానీ హఠాత్తుగా ట్రూ వచ్చింది. తక్కువ టైంలో కూడా తీసామని చెప్తున్నారు. అవునవును. ఈ రోజుల్లో తక్కువ టైంలో సినిమా పూర్తి చేయడం మామూలు విషయం కాదు, చాలా టైం తీసుకుంటున్నారు సినిమా. ఈ సినిమా జర్నీలో మీకు ఈ సినిమా మీద ఎటువంటి నమ్మకం ఉంది? కంటెంట్ ఏ విధంగా వెళ్ళద్ది? ఫస్ట్ ఇక్కడే స్టోరీ విన్నా నేను, ఆ ఆఫీస్ అనుకుంటా. మన చందు కూర్చొని స్టోరీ చెప్పాడు. చెప్తే ఏ అమ్మ ఇదేంద్రా అనుకున్నా నేను. ఎందుకంటే దెర్ ఆర్ లైక్ 3 or 4 డిఫరెంట్ స్టోరీస్ అండ్ దెన్ దెర్ ఇస్ మై ట్రాక్, అది వెళ్తోంది. నా ట్రాక్ తోటి డిఫరెంట్ స్టోరీస్ ఎంత బాగా మింగిల్ అవుతాయి అండ్ దెన్ ఎంత బాగా అవి అంత అంటే మింగిల్ అయిన తర్వాత దే ఆల్ బికమ్ వన్ స్టోరీ. అట్లా అసలు నేను ఎట్లా రాస్తారో ఇలాంటి స్క్రిప్ట్స్ అని అనుకొని అన్నయ్య రవి గారే యాక్చువల్లీ పిలిపించారు, ఫోన్ చేసి పిలిపించి మీరు ఈ స్టోరీ వినండి ఒకసారి అంటే షూర్ అని ఐ విన్నా. దానికంటే ముందు సరే చెప్పారు చాలా బాగుంటుంది స్టోరీ, అసలు మీరు ఒకసారి వినండి మీకు అర్థం అవుద్ది, నేను 1 లైన్లో చెప్పేది కాదు, చందు అయితే చెప్తాడు ఇది అంటే. ఓకే సార్ అని ఒక టైం ఫిక్స్ చేసుకొని వచ్చి స్టోరీ విన్. ఐ వాజ్ రియలీ అమేజ్డ్. అవి ఎట్లా రాశారు ఏంటంటే నా సర్ప్రైజ్ ఏంటంటే 4-5 స్టోరీస్ ఒకటే స్టోరీకి ఎలా మర్జ్, ఎట్లా మర్జ్ అవుతుంది అసలు. వెరీ కాంప్లెక్స్ అండ్ టూ మెనీ క్యారెక్టర్స్. ఎస్, ఒక మీరు పోస్టర్ కూడా చూస్తే టూ మెనీ క్యారెక్టర్స్, అందరూ మంచి యాక్టర్లే, ఏది ఎవరిని కూడా నార్మల్ రోల్ చేయరు, ఎవ్రీబడి డస్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్. పోస్టర్ కూడా నిండుగా ఉంది. ఎస్. సో అసలు నేను విని ఐ వాజ్ స్టన్డ్, సర్ప్రైజ్డ్ అండ్ ఐ సెడ్ ఇమ్మీడియట్గా ఎస్ చేసేద్దాము ఇది అని. అండ్ చందు అండ్ సునీల్ మా డిఓపి ఇద్దరు కలిసి ఒక 30 రోజుల్లో స్ట్రైట్ స్కెడ్యూల్, ఇంకా మధ్యలో బ్రేకులు అవి ఇవి ఏం లేదు వాళ్ళకి. ఐ థింక్ 30 days. మేమంతా కూడా 30 రోజులు షూట్ చేయలేదు. అవుట్డోర్ బేసిక్గా, ఆన్ రోడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ జరిగింది? నా పోర్షన్ ఒకటి ఇక్కడ కుక్కట్పల్లి ఎక్కడ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవుద్ది. నేను అంబులెన్స్ డ్రైవర్ ఇందులో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ మై పోర్షన్స్ వర్ డన్ ఇట్లా ఆర్ఎఫ్సి హైవే మీద, ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీ హైవే మధ్యలో. గమనించారా ఏంటండి మీ పాత్ర విషయంలో గమనించారా? మీరు ఒక అంబులెన్స్ డ్రైవర్. నిజంగా అంబులెన్స్ డ్రైవర్ లాగా ఉన్నారు మీరు. అంటే వీడు బాగా డబ్బులు సంపాదించే అంబులెన్స్ డ్రైవర్ అఫీషియల్గా అంబులెన్స్ డ్రైవర్లో లేరు అక్కడ. ఓకే ఓకే, గమనించారు అది అనుకున్నారా? కరెక్టే. ఐ థింక్ వాళ్ళు దే వాంటెడ్ టు బ్రేక్ ది స్టీరియోటైప్. లేదండి, ఈ రోజుల్లో అందరూ పార్ట్ టైం జాబులు చేస్తున్నారు, అన్ని ఆటో నడిపే వాళ్ళకి నాకంటే బెటర్ హెయిర్ స్టైల్. సో అందుకే అంతే. అండ్ బేసిక్ గా నాకు ఒక కోట్ ఇచ్చారు అంతే.
టీ షర్టు ప్యాంటే లేకపోతే అది ఆ కోటే ఆ. ఒక అంబులెన్స్ డ్రైవర్లా లేదు. లేదు. ఒక కానీ rich వీళ్ళలాగా ఉన్నారు. మీరు సినిమా స్టార్ట్ అవ్వగానే మీరు చూసుంటారు, సినిమా స్టార్ట్ అవ్వగానే స్టోరీలోకి ఎంటర్ అయిపోతారు. ఇంకా ఈడ అంబులెన్స్ డ్రైవర్ కాదు అన్న నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే నేను అంబులెన్స్ డ్రైవ్ చేస్తుంటా కాబట్టి సినిమాలో. మధ్యలో మంచి మంచి పంచి డైలాగ్. యా. కిరీటి గారు చెప్పండి. మీరు ఉయ్యాల జంపాల 2013 అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వీళ్ళు ఏమాత్రం మార్పు లేదు. ఓకే, ఫ్రిడ్జ్ లో పడుకుంటాడు. అది ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? దోలు తీరిపోతుంది సార్. దూలు తీరుతుంది కదా సార్ ఫ్రిడ్జ్ విగ్రహం లో. మెయింటైన్ చేయడానికి కూడా అవును మరి, చాలా కష్టపడుతున్నారు. ఫ్రిడ్జ్ లో పడుకోవడం దూలు తీరుతుంది. షూటింగ్ వచ్చినప్పుడే లేస్తూ ఉంటారా? అలా ఏం లేదు సార్, అంటే అది అది జస్ట్ ఫిట్నెస్ జాగ్రత్తగా చూసుకోవడం అంతే. ఏంటి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ చందు గారు, బికాస్ చందు గారు ఈ సినిమా హైలైట్ చందు గారే సార్. ఎందుకంటే చందు గారు ఆయన అసలు కెమెరాలు ఇవేమీ లేని టైంలో, అసలు రిసోర్సులు ఏమి లేని టైంలో మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే ఒక సినిమా చేశారు 90sలో. అప్పట్లో అసలు అంటే మీకు రిసోర్సెస్ క్యానన్ 5Dలు ఇవి ఏమి లేని టైంలోనే ఆయన సినిమా తీసేద్దామని మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అని ఒక టైటిల్ పెట్టి ఆయనే ఇక్కడ అక్కడ తీసుకుని సినిమా తీసిన ఆయన. అప్పుడు దాని తర్వాత నేను ఆయనతో ఎప్పుడు పనిచేశాను, ఇంకో సినిమాకి పనిచేశాను. ఆ సినిమా పేరేంటి తెలుసా? ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ. సార్ సినిమా పేరేంటి సార్ అంటే, సార్ సినిమా గురించి తెలుసు సార్ నాకు, బట్ సినిమా పేరేంటి? అదే సినిమా పేరు. వాడు వీడు చెప్పడం కాదు, నేనే చెప్తాను, సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అన్న. అండ్ దానిలో స్క్రీన్ ప్లే ఎంత బాగా రాసుకున్నారంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. నేను చందు గారితో పనిచేయడం అప్పుడు ఆయన ఏ సినిమా చేసినా కూడా దానిలో స్క్రీన్ ప్లే, అవునవును, క్యారెక్టర్లు ఎంగేజింగ్గా ఉండడం, వాళ్ళకి ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకుంటాడు ఆయన. ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకుని దాని మీద అలా కథలుకుంటూ వస్తారనమాట. యంగర్ డేస్లో ఉయ్యాల జంపల తర్వాత చేసినప్పుడు ఆయనతో పరిచయం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు అదృష్టం బాగుండి ఆయనతో పరిచయం స్టార్ట్ అయింది కాబట్టి ఒక రోజు ఇట్లానే నేను ఇక ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు దేవుడా, మంచి సినిమాలు ఇచ్చేలా చూసుకో అని చెప్పి రిషికేష్ వెళ్ళి శివుడికి దండం పెట్టుకునే టైంలో ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి కిరీటి సినిమా వచ్చేసే నువ్వే హీరో అంటే, నేను హీరో వాట్ ద హెల్ అనుకుని అందరికి అదే చెప్పారా? అందరికి అదే చెప్పారని అర్థమైంది. ఇక్కడ దీనిలో ఇది కథే హీరో, ఇక్కడ ఆ సినిమాలో వాళ్ళు ఎవరో ఆ సినిమాలో చెప్పినట్టు అవసరాల కోసం దారులు తప్పే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టు. అలాంటి అవసరాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ అవసరాలు ఏంటో అనేది మీరు సినిమాలో చూడాలి. మీరు ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ లేదన్నారు. ఈ సినిమా కూడా రేపు ఉదయం 10 గంటలకంటే ఏదో అప్డేట్ అనుకుంటున్నారు అందరూ. సినిమా కూడా రేపు ఉదయం 10 గంటలుగా ఏంటి, రేపు ఉదయం 10 గంటలకని అడుగుతున్నారు. నాకు భయం వేసింది సార్, రేపు ఉదయం 10 గంటలకు సినిమా మెన్షన్ చేయాల్సి వస్తుంది. నాకు భయం వేసింది సార్ టైటిల్ పెట్టినప్పుడు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ కొట్టేదనమాట, అంటే తిట్టేది. అంటే నేను హోంవర్క్ చేయమని చెప్తే రేపు చేస్తలే అమ్మా అంటే ఏమనేది, ఓ రోజు పిలిచి అరే ఓ పని చేయరా, బోర్డు పెట్టు, రేపు చేస్తా అని పెట్టు. ఏ రోజు చూసినా రేపు చేసినట్టే ఉంటుంది, రేపు ఎప్పుడు రాదు అన్నట్టు. సో అది నేను చూసి రేపు ఉదయం 10 గంటలకి ఇదేంటి అని పెట్టుకుని చూసి ఇది రావాలి ఇట్లన్నా సినిమా రావాలనుకున్నాం. ఫైనల్గా వచ్చేసింది. సో ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి టైటిల్లో, ఆయన ఎప్పుడు ఏ సినిమా తీసినా అట్ ఎక్సైట్మెంట్, హీ విల్ మేక్ షూర్ ద ఎక్సైట్మెంట్ ఇస్ దేర్. అండ్ పాత్రలు కూడా స్టోరీలు డిఫరెంట్